మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గట్టిగా. మరి ఈ పూట కూడా సంఘాన్ని గురించే నేను ఇంకొద్దిగా వివరిస్తాను. సంఘములో ఏమేమి ఉండాలన్న అనే విషయాల్లో అనేక రకరకాల కోణాలకు చెప్పుకుంటూ వచ్చాను. ఈ పూట కూడా సంఘములో ఇంకా ఏమేమి ఉండాలయ్యా అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 7-8 వచనాలు ఎవరైనా గట్టిగా చదవండి. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడి ఉన్నప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. హల్లెలూయా. అందరూ శ్రద్ధగా వినండి. ఇంకా నన్ను చూస్తూ ఇక్కడ పౌలు గారు ఉన్న దినాల్లో ఒక మేడగదిలో వారు ఒక సంఘముగా కూడుకొని ప్రభును ఆరాధించేవాళ్ళు. ఈ దినమైన రకరకాల మందిరాలు కడుతున్నాం. కోట్లు పెట్టి లక్షలు పెట్టి మందిరాలు కట్టి దాంట్లో ఆరాధిస్తూ ఉన్నారు ఈ దినాల్లో. కానీ పౌలు గారు ఉన్న దినాల్లో ఒక మేడగదిలో వారు ఉండి సంఘమంతా మనం ఏ విధంగా అయితే కూడుకొని ఉన్నామో ఆ విధంగా అందరూ కూడుకొని ఉన్నారు. అక్కడ ఏ రోజు కూడుకొని ఉన్నారు చెప్పండి? ఏ రోజు కూడుకొని ఉన్నారు? ఆదివారమున కూడుకొని ఏం చేస్తున్నారు తెలుసా? రొట్టె విరిచారు. తర్వాత ఏం చేశారంటే అక్కడ అర్ధరాత్రి వరకు పౌలు గారు వాక్యం చెబుతూనే ఉన్నాడంట. ఎన్ని గంటల వరకు? అర్ధరాత్రి అంటే ఎంత? ఎన్ని గంటలు? 12 గంటలు కదా. అంటే వారు ఎప్పుడో ఉదయం కూడుకొని ఉన్నారు మందిరంలో. అర్ధరాత్రి 12 గంటలైనా దైవసేవకులు ఎంతో వాక్యాన్ని బోధిస్తున్నాడు కదా. మరి నేను ఇక్కడ చదివినప్పుడు, ఈ మాట చదివినప్పుడు ఒక ఆలోచన నాకు వచ్చింది. ఏమిటంటే వీరికి దేవుని వాక్యం మీద ఉన్న ఆసక్తి ఎంత చూడండి. ఎంత ఆశ ఉందో కదా దేవుని వాక్యం వినాలని, దేవుని వాక్యం ద్వారా వారి జీవితాలను బాగు చేసుకోవాలని, వారు బ్రతుకులన్నీ కూడా చక్కగా దిద్దుకోవాలని ఉదయకాల సమయంలో ఆ మేడగదిలోకి వచ్చిన ఆ ప్రజలు అర్ధరాత్రి దైవసేవకులు వాక్యం చెబుతున్నా కూడా వారు ఇంకా వాక్యం మీదే శ్రద్ధ నిలిపారు. ఈరోజు ఒక గంట సేపు మనం వాక్యం వినడానికే ఎన్ని తిప్పులు పడతాం కదా. ఎప్పుడెప్పుడు ముగిస్తాడా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా, ఎప్పుడెప్పుడు తిని పడుకుందామా అన్నట్లుగా ఆలోచన చేస్తారు. కానీ విశ్వాసం కలిగిన వాళ్ళు, ఆత్మీయంగా ఎదగాలనుకునేవారు దేవుని వాక్యం మీదే వారికి ఆశ ఉంటుంది. విస్తరించి ఎంత మాట్లాడినా కూడా వీరికి విసుగు రాలేదు. వాక్యం మీదే శ్రద్ధ నిలిపి వారి బతుకులు మార్చుకున్నారంట అర్ధరాత్రి వరకు. కానీ అర్ధరాత్రి వరకు ఈ పౌలు గారు వాక్యాన్ని బోధించిన వారు అలాగే శ్రద్ధతో ఆలకించి వారి జీవితాలు మార్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నేను ఇక్కడ ఈ పూట మీకు చెప్పే మాట ఏమిటంటే, వారు కూడుకొని ఉన్న ఆ మేడగదిలో, అంటే ఆ సంఘములో ఏమున్నాయి తెలుసా? అనేకమైన దీపములు ఉన్నాయంట. ఏమున్నాయండి? అనేకమైన దీపములు. ఈరోజు అంశం పేరేమిటో తెలుసా? సంఘములో దీపములను వెలిగించుడి. గట్టిగా చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. ఈ మాట మీకు వినగానే మీకు ఒక ఆలోచన వచ్చింటుంది కదా మనసులో. ఏంటి దీపాలు ఎందుకు వెలిగించాలి అని ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది. ఒకళ్ళు రాలేదనుకోండి, వినండి, చెప్తాను. మన ఇండ్లలో నివాసం చేస్తున్నాం కదా, మరి చీకట్లో అలాగనే జీవితాన్ని జీవిస్తుంటాం ఇంట్లోన. మరి ఇల్లంతా కూడా చీకట్లో ఉండాలని ఎవరు కూడా అనుకోరండి. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏమిటంటే, వీరు కూడుకున్న ఆ మేడగదిలో సంగముగా కూడుకున్న వీరిలో
ఆ సంఘములో ఏమున్నాయి తెలుసా? అనేకమైన దీపాలు ఉన్నాయి. దీపాలంటే ఏం ప్రవ్వా? నేను అన్నీ కూడా బైబిల్లో చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఏంటి దీపాలు మీరు అనొచ్చు. ఆ దీపాలంటే ఏం లేదన్నా, కరెంటు పోతే మా ఇంట్లో యా దీపాలు అప్పుడెప్పుడు పాత దీపాలు మీరు చూసే ఉంటారు కదా. ఏంటి ఆ దీపాలంటే, సారాయి బుడ్డి ఉంటుంది కదా, తాగి పడేసిన బుడ్డి. ఆ బుడ్డిలో కొంతమంది కిరోసిన్ వేసుకొని అంతా క్రొవ్వొత్తి పెట్టుకొని కాలం గడిపి జీవితాన్ని జీవించిన వాళ్ళు లేరంటారా? ఉన్నారు. ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ సాతానుగాడు ఏలుబడి చేస్తాడు. ఏ సంఘములనైతే దీపాలు ఉండవో, ఏ సంఘములనైతే చీకటి ఏలబడి చేస్తుందో ఆ సంఘములో సాతానుగాడు ఉంటాడు. సాతానుగాడు ఉండి మనుషుల్ని గురుడి జీవితాన్ని జీవించి గురుడి భక్తి బతికేటట్లుగా చేస్తాడు. అందుకే మనం ఆరాధిస్తున్న దేవుడు భూమి ఆకాశములు సృజించినప్పుడు ఏం చూశాడు తెలుసా? ఈ భూమి చీకటిగా ఉన్నట్లుగా దేవుడు చూశాడు. అందుకని చీకటిగా ఉన్న ఈ భూమికి దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడు? వెలుగునివ్వాలనుకున్నాడు. వెలుగునివ్వాలనుకున్న దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక పెద్ద జ్యోతిని, రెండవది చిన్న జ్యోతిని వెలిగించి, ఆ పెద్ద జ్యోతుడు అనగా సూర్యుడు, చిన్న జ్యోతి అనగా చంద్రుడు. పెద్ద జ్యోతి అనబడిన ఆ సూర్యుని వెలిగింపజేశాడు. అందుకే ఈరోజు తెల్లవారుజామున 6 గంటలు అయిందనుకోండి, మనకి ఎవరు వెలుగునిస్తాడు? సూర్యుడు. 15 రోజులకు ఒక్కసారి ఎవరు వస్తారు ఆకాశంలో? చిన్న జ్యోతి అనబడిన చంద్రుడు. కానీ ఈ రోజుల్లో ఆ సూర్యునికి పూజ చేసేవాళ్ళు ఉన్నారు. సూర్యుడే దేవుడు అనుకునేవాళ్ళు, చంద్రుడే దేవుడు అనుకునేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. కానీ సృష్టించిన వాడు దేవుడు అవుతాడా? సృష్టింపబడినవి దేవుడు అవుతాయా? కదా. ఎంతసేపున్నా సృష్టించిన వాడే దేవుడు అవుతాడు. కానీ ఈ లోకం ఎలాంటిదంటే గురుడి లోకం. సృష్టించిన దేవుని వదిలిపెట్టారు, సృష్టింపబడిన వాటికి నమస్కారము చేస్తున్నారు. కానీ సంఘములో ఎప్పుడు కూడా దీపాలనేవి ఉండాలి. ఉండడమే కాదు, ఆ దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలంట. ఎందుకు వెలుగుతుండాలయ్యా దీపాలంటే? మీరు అనొచ్చు, అన్నా ఎందుకు వెలగలనా? మనకి బాగా కరెంట్ ఉంది కదన్నా, ఇంత మంచి కరెంట్, ఇంత వెలుతురు అంత ఉంది కదన్నా, ఇంకా దీపాలు ఏమన్నా అనొచ్చు మీరు. దీపాలంటే మీరు మన ఇంట్లో వెలిగిస్తున్నాం కదా, ఏ దీపాలు అవి? కొవ్వొత్తు పెట్టి, కొంత కరెంటు పోయినప్పుడు కొవ్వొత్తు పెట్టి వెలిగిస్తుంటారు. కొంతమంది ఏదో రకరకాల వాళ్ళ ఇంట్లో ఉండే దీపాలు వెలిగిస్తుంటారు, బుడ్డిల్ని. కానీ సంఘములో వెలిగించే దీపాలు వేరే. ఓసారి ఏం జరిగిందంటే, షీలోహు ప్రార్థన మందిరం అనేది ఒకటి ఉంది. ఏ మందిరం అది? పురుషులు కొద్దిగా ముందు జరగండి. షీలోహు ప్రార్థన మందిరం అనేది ఒకటి ఉంది. ఈ షీలోహు ప్రార్థన మందిరంలో ఎవరున్నారు తెలుసా? దినంలో సంఘ కాపరి అంటే ఏలి. ఏం పేరండి ఆయన పేరు? ఏలి. ఆయన ఆ షీలోహు ప్రార్థన మందిరానికి సంఘ కాపరి ఉండి వచ్చిన వారందరూ కూడా వాక్యం చెప్తూ, దేవునిని ఆరాధిస్తూ, విశ్రాంతి దినం పాటిస్తూ, దేవుని మాటలు అనేక రకాలుగా హెచ్చరిస్తూ ఉండేవాడు. ఆ షీలోహు ప్రార్థన మందిరంలో ఏమున్నాయి తెలుసండి? దీపాలు అనేవి ఉన్నాయి. ఆ దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉన్నట్లుగా మనం చూస్తాం. సమూయేలు ఏం గ్రహించాడు తెలుసా? ఆ సంఘములో ఏమున్నాయని గ్రహించాడంటే, ఇప్పుడు చదవండి మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమునున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలు అని పిలిచెను. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకోసారి హల్లెలూయా చెప్పండి. అంటే ఇప్పుడు ఆ షీలోహు ప్రార్థన మందిరంలో సంఘములో ఏమున్నాయి? దీపాలు ఉన్నాయి. దీపాలు ఆరిపోకముందే ఎవరు పిలిచినట్లుగా మనము చూస్తాం. అక్కడ ఆరిపోకముందు ఏం చేస్తున్నారంటే తెలుసండి, ఈయన పడుకొని ఉన్నాడు సమూయేలు. పడుకొని ఉన్న సమూయేలుని ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు? సమూయేలు అని పిలిచాడు. అయితే ఇప్పుడు షీలోహు ప్రార్థన మందిరములు కూడా ఏమున్నాయి? అర్థమవుతుందిలే నేను చెప్పేది మీకు.
దీపాలు ఉన్నాయి లేదా? ఉన్నాయి. దీపాలు ఆరిపోక ముందే అనే మాట ఉందా లేదా? దీపాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పౌలు గారు మేడగదిలో ఉన్న ఆ సంఘములు ఏమున్నాయి? దీపాలు ఉన్నాయి. ఆ దీపాలు ఆరిపోయినట్లుగా ఉన్నాయా, వెలుగుతున్నట్లుగా ఉన్నాయా? వెలుగుతున్నాయి. శీలోహు ప్రార్థన మందిరంలో ఏమున్నాయి? ఆ దీపాలు ఆరిపోయినాయా, వెలుగుతూనే ఉన్నాయా? వెలుగుతున్నాయి కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఇప్పుడు మనం అందరము ఒకప్పుడు చీకటి సంబంధులం, అంటే మనకు వెలుగు లేదు. వెలుగు లేక చీకట్లో నడుస్తూ చీకట్లోనే జీవించాం. చీకటి అనగా పాపం. మన హృదయం అనగా దేవుని మందిరం. ఈ దేవుని మందిరములో, దేవుని ఆలయములో మనం ఏం చేయాలంటే ఎప్పుడు దీన్ని ఏం చేసుకోవాలంటే మనము వెలిగింపబడుతూనే ఉండాలి. ఒకప్పుడు చీకటి బ్రతికాం అంటే, ఒకప్పుడు అంటే దేవుని ఎరగక ముందు, వెలుగు నిన్ను దర్శించక ముందు, ఏమండి, ఆ వెలుగుతో నువ్వు వెలిగింపబడక ముందు నువ్వు పాపములో ఉన్నావు. ఏ పాపము? ఏదో ఒక వ్యభిచారమో, దొంగతనమో, ఇంకోటి ఏదో ఒక పాపములో నువ్వు ఏలబడి చీకటి జీవితాన్ని జీవించావు. అలాంటి నిన్ను దేవుడు ఏం చేశాడు? వెలిగించాడు. ఆ వెలిగింపబడిన ఈ దీపాలు ఎవరో కాదు. సంఘములో దీపాలంటే ఎవరో గారు మీరు అనుకునేరన్నా? దీపాలంటే ఏదో కొవ్వొత్తులన్నా. అప్పుడప్పుడు ఏదో క్రిస్మస్ పండుగకి ఏం వెలిగిస్తారు? దీపాలు వెలిగించి హ్యాపీ హ్యాపీ అదొక రోజునే వెలిగేది కాదండి. అసలు దీపాలంటే ఎవరో తెలుసా? మనమే ఆ దీపాలు. చెప్పండి, ఎవరు? మనమే ఆ దీపాలు. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. మనుషులు దీపములు వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభముల మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. గట్టిగా హల్లెలూయా. అంటే ఒకప్పుడు చీకటి బ్రతుకుతున్న మనల్ని దేవుడు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? లోకానికి వెలుగుగా చేశాడు. లోకానికి వెలుగుగా మార్చాడు. ఆరిపోయిన మన జీవితాలన్నీ కూడా దేవుడు వెలిగించాడు. ఆయన మన దేవుడు ఎవరో తెలుసా? వెలుగు. మన దేవుడు ఎవరండి? వెలుగు. ఈ చీకటి సంబంధంలో ఎవరైతే ఉన్నారో వారిని అందరూ కూడా దేవుడు ఏం చేశాడండి? వెలిగించాడు. వెలిగింపబడిన మనము ఇప్పుడు దీపస్తంభం మీద మనం ఉండాలా, లేకుంటే మంచం కింద ఉండాలా, కొంచెం కింద ఉండాలా? స్తంభం మీద ఉండాలి కదా. సరే, బాగా ఒప్పుకున్నారు, మంచిదే. ఇప్పుడు మీ కథ చెప్తా. స్తంభం మీద ఉంటేనే ఆ వెలుగు 10 మందికి వెలుగునిస్తుంది. మరి కొంతమంది వెలిగింపబడిన మనము స్తంభం మీద లేము. ఎక్కడున్నామో తెలుసా? కొంచెం కింద, మంచం కింద. మంచము అంటే అర్థం ఏమిటో తెలుసా? సోమరితనం. కొంచెం అంటే కొలత, షేరు. కొంచెం చూశారు లేదు ఎప్పుడైనా? షేరు అంటే కొంతమంది కొలతలు వేసుకుంటారు. సంఘానికి వస్తారు, వెలిగింపబడిన నీవు ఒకరిని ఒకరు ఎందుకు నీకు పొందిక? ఒకరెందుకు నీకు సాటి? ఒకరిని చూసి ఎందుకు నువ్వు నీ దీపాన్ని ఆర్చుకుంటున్నావు? సంఘానికి వస్తారు, ఆయన బాప్తిసం తీసుకున్నాడు, తాగేది మానలేదు, నేనేమంత నీతిమంతుడు అంటుంటాడు. దీన్ని ఏమంటారంటే ఏమంటారు దీన్ని? కొంచెం అంటే కొలతలు పెట్టుకొని కొంతమంది భక్తి చేస్తుంటారు. కొలతలు. కొంతమందిని అడుగుతుంటాం, ఏంటయ్యా అట్లా అయిపోయావు, ఏంటమ్మా ఇట్లా అయిపోయావు, మళ్ళీ ఒకప్పుడు బాగా వెలిగింపబడి ఇప్పుడు ఎందుకు ఇట్లా చల్లారిపోయావంటే, ఎవరు నీతిమంతులు ఉన్నారులేండి, అంత బాగా కరెక్ట్ ఉంటామా అంటారు. ఎందుకమ్మా కరెక్ట్ ఉండవా నువ్వు అంటే, సొలొమోను అట్లా వాడే పడిపోయాడు కదా, దావీదు అట్లా వాడే పడిపోయాడు కదా, అంతటి గొప్ప గొప్పోళ్ళే పడిపోయారు కదా, నేనెంత? దీన్ని ఏమంటారంటే కొలతల భక్తి. దీన్ని ఏమంటారు? కొలతలు. దాని అందుకే యేసయ్య అంటాడు, వెలిగింపబడిన నీవు నేను అందరూ కూడా ఎక్కడుండాలి తెలుసా? కొంచెం కింద ఉండకూడదు, మంచం కింద ఉండకూడదు, దీపస్తంభం మీద ఉండాలి. ఆ దీపస్తంభం మీద ఉండడానికే దేవుడు నిన్ను వెలిగించాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానీ వెలిగింపబడిన నీవు సోమరితనం వచ్చేసింది నీకు. సోమరితనం అంటే ఎప్పుడు నిద్ర. ఆసక్తిని ఎప్పుడు నిద్ర మీద కొంతమంది ఆసక్తి. నీ వెలుగు 10 మందికి వెలుగునివ్వాలని దేవుడు నిన్ను వెలిగిస్తే ఈరోజు నీ వెలుగునంతా ఏం చేసుకుంటాం తెలుసా? ఒక సోమరితనానికి బానిస
ఎప్పుడు తిండి నిద్ర ఒకరు. ఇంకొకరు కొలతల భక్తి, ఎప్పుడు కొలతల భక్తులు. వాళ్ళు కరెక్ట్ ఉన్నారా, వీళ్ళు కరెక్ట్ ఉన్నారా, వీళ్ళు బాగున్నారా, వాళ్ళు బాగున్నారా, నేను చెడిపోతే అంత చిన్న అబద్ధమే కదా, చిన్న పాపమే కదా, చిన్నది ఇదే కదా అనుకొని కొంతమంది ఏ భక్తి చేస్తున్నారో తెలుసా? కొలతల భక్తి. కానీ దేవుని బిడ్డలారా, ఎవరైతే మంచం కింద కొంచెం కింద నువ్వు ఉన్నావనుకోండి, నీ జీవితమే అంధకారము. ఆ దీపం ఎన్నాళ్ళు వెలగదు. ఆ కొలతల భక్తి, ఆ దీపం ఎన్నాళ్ళు? ఒక 3 నెలలే వెలుగుతావు, తర్వాత నీ జీవితాన్ని ఆర్పుకుంటావు. ఒక సంవత్సరం వెలుగుతావు, సంవత్సరం తర్వాత నీ జీవితాన్ని. కానీ మన కళ్ళు ఎదురుతా ఎవరిని పెట్టుకోవాలి తెలుసా? మనుషులు ఏ మనిషిని చూసినా పాపమే కనబడుతుంది. ఎంత నీతిమంతుడైనా అనుకున్నా సరే చిన్న లోపమైన కనపడుతుంది. కానీ మన కను దృష్టి ఎదుట మనం మనుషులను మాదిరిగా పెట్టుకోకూడదు. ఎవరు మాదిరిగా పెట్టుకోవాలి? యేసయ్యను మాదిరిగా పెట్టుకోండి. ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ దోషం లేదు, ఆయనలో ఏ తప్పు లేదు, ఏ అబద్ధాలు లేవు, ఏ మోసాలు లేవు. అందుకే యేసయ్యను మాదిరిగా ఒక పెట్టుకోండి. పౌలు గారు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. అంటే ఇప్పుడు పౌలు ఎవరిని లక్ష్యం ఉంచాడు తెలుసా? మనుషులు ఎవరు లక్ష్యం ఉంచలేదు, మన పితరులు ఎవరు లక్ష్యం పెట్టుకోలేదు. ఆయన కనుదృష్టి ఎదుట ఎవరున్నారు తెలుసా? నేను క్రీస్తు వలె మారాలనుకున్నాడు. గనుకనే యేసు ప్రభు జీవించిన జీవితం, రెండో జీవితం ఎవరు జీవించారు తెలుసండి? అపోస్తలులైన పౌలు అంత పరిశుద్ధంగా బ్రతికాడు. అందుకని నేను ఆయన్ని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. అయితే ఈరోజు మనుషులు ఎంతసేపు ఉన్న దేవుడు ఎన్నిసార్లు వెలిగిస్తాడు? సంఘానికి వస్తావు, సంఘానికి వచ్చిన నిన్ను ఏమిటితో వెలిగిస్తాడంటే నూనెతో నిన్ను వెలిగిస్తాడు. నూనె అంటే అర్థం ఏమిటి? వాక్యం. ఈ వాక్యంతో నిన్ను వారం వెలిగిస్తాడు. వాక్యంతో నిన్ను అనేక సార్లు వెలిగిస్తాడు. వాక్యంతో నిన్ను పలుసార్లు నిన్ను వెలిగిస్తాడు. వాక్యంతో నిన్ను రకరకాలుగా నిన్ను వెలిగిస్తాడు. ఎన్ని రకాలు నిన్ను వాక్యం చెప్పి వెలిగించినా నీ నీ జీవితం మాత్రము అంధకారం అయిపోయింది. అవివేక పాటలు భలే ఉంటాయి కదా ఇవి వినడానికి. అవివేక హృదయము ఏమైపోయిందంట? అంధకారం అంటే చీకటి అయిపోయింది. అంటే ఒకప్పుడు నిన్ను దేవుడు ఏం చేశాడంటే నీ ఆత్మ దీన్ని వెలిగించాడు. ఎంత వెలిగించినా నీ హృదయం ఏం చేసుకుంటున్నావు? వాక్యం ప్రార్థనకు వచ్చినప్పుడు బాగునే వస్తున్నావు, మంచిగా ఉంటున్నావు, వాక్యం వింటున్నావు, అప్పుడు పూర్తి వెలుగుతావు ఒక గంట సేపు. మరి చర్చి నుంచిలో బయటికి వెళ్ళిన వెంటనే నీ హృదయం ఏమైపోయింది? అంధకారం. ఎందుకో తెలుసా? ఎందుకు నీ హృదయం అంధకారం అయిపోతుందో తెలుసా? నీ హృదయంలో నీ ఆలోచనలు ఏమన్నా తెలుసా? నువ్వెప్పుడు అవివేకంగా ఆలోచన చేస్తావు. అవివేకానికి వివేకానికి తేడా ఉందా లేదా? వివేకం అంటే జ్ఞానం కలిగిన వాడు ఆలోచన చేస్తాడు. అవివేకం కలిగిన వాడు హృదయాన్ని ఏం చేసుకుంటాడు? ఆర్పుకుంటాడు, అంధకారం చేసుకుంటాడు. వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడంటే వాక్యం చెప్తున్నప్పుడు బాగా వింటాడు. విని అయ్యో ఈ మాటలన్నీ నాకే కదా, ఈ మాటలు నా హృదయానికే కదా, నా జీవితానికే కదా, నా బాగుపడ్డానికే కదా అని తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడతాడు. ఒకసారి అంట ఒక ఆయమ్మ ఒక సంఘంలో దైవసేవకులు వాక్యం చెప్తుంటే బాగా అని నోరు తెలుసుకొని బాగా వింటుందంట. అందరూ ఒకటి నిద్రపోతుంటే, ఒకరు తిరుగుతుంటే, ఒకరు లేచి తిరుగుతుంటే పోనీ అమ్మను బాగా వింటుందని చెప్పి ఆమెకి ఇంకా గుచ్చి చెప్తున్నట్టు ఎగిరెగిరి ఆమె అంటదట. అంటే అప్పుడు ఇని నోరు తెరుచుకొని చెవులు పెట్టిందంట. అంత వాక్యం అంతా అయిపోయాక ప్రార్థన చేసుకుని వచ్చినారు కదా. అప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు అమ్మని అడిగాడంట, అమ్మా ఎవరు ఇనుకున్నా పర్లేదు మారుతమ్మా, నువ్వు భలే విన్నావమ్మా, నా వాక్యం భలే విన్నావమ్మా. సార్ ఈరోజు చెప్పినట్టు ఎప్పుడు చెప్పలేదు సార్ నువ్వు అనిందంట. ఏమంత బాగా నచ్చింది వాక్యం? బాబ్బా నా జీవితంలో ఎప్పుడు వినలేదు సార్. అవునమ్మా ఏమమ్మా ఏమంత అర్థమైంది సార్? ఇట్లాంటి వాక్యాలు చెప్తే అందరూ మారుతారు సార్ అనిందంట. అవునమ్మా ఎట్లా ఇంకా చెప్తాలేమ్మా అంటే ఏం లేదు సార్, ఈ మాటలన్నీ నా వెనుక్కున్న అక్కకే తగిలింది సార్. ఎట్లా వెనుక్కున్న అక్కకే సూటికి తగిలింది సార్ అంటే మీకు కాదా? చూడండి కొంతమంది జీవితాలు ఎట్లుంటాయంటే ఆయమ్మకి తగిలిందా, ఈయనకి తగిలిందా, వాడికి ఇవి కాదు, మనకు తగిలినాయా, మన జీవితానికి పొడుచుకున్నాయా? పొడుచుకొని చెప్పే వాక్యం నీ జీవితాన్ని మారుస్తుందండి. కఠినమైన ఆ వాక్యం
ఏమండి, హెచ్చరిక కలిగిన ఆ వాక్యం నిన్ను బాగు చేయడానికే దేవుడు నిన్ను పదే పదే, ఎందుకో తెలుసా, వాక్యం ద్వారా నిన్ను వెలిగించాలని చూస్తాడు. కానీ నువ్వు మాత్రం నీ హృదయాన్ని ఏం చేసుకుంటున్నావండి? అంధకారం చేసుకుంటున్నావు. అందుకే నీకు నెమ్మది లేదు. అందుకే కొంతమంది మనసులో నెమ్మది ఉండదయ్యా. ప్రార్థన చేసుకోలేమండి, మందిరానికి రాలేమండి. ఎందుకో తెలుసా, నీ హృదయం ఏమైపోయింది? అంధకారం అయిపోయింది. వెలిగింపబడిన నీవు ఎక్కడుండాలి తెలుసా? దీపస్తంభం మీద నువ్వు ఉండాలి. ఎందుకో తెలుసా? 10 మందికి నీవు వెలుగునివ్వడానికి దీపస్తంభం మీద ఉండాలి, కానీ కొంచెం కింద, మంచం కింద ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నావా, నీ జీవితమే అంధకారం అయిపోతుంది. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పేటప్పుడు ఒక స్త్రీ గురించి చెప్పాడు. ఏమిటో తెలుసా? ఒక స్త్రీ, ఆ స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయంట. ఎన్ని నాణ్యాలు? 10 వెండి నాణ్యాలు ఉంటే తెలుసో తెలియక ఒక నాణ్యాన్ని పోగొట్టుకునింది. పోగొట్టుకున్నటువంటి ఆ నాణ్యాన్ని ఇప్పుడు చీకట్లో పోగొట్టుకునింది. ఎక్కడ? చీకట్లో పోగొట్టుకునింది. ఇంట్లో వెలుగు లేనప్పుడు పోగొట్టుకునింది, వెలుగున్నప్పుడు పోగొట్టుకోలేదు. వెలుగున్నప్పుడు ఏది పోగొట్టుకుపోయిన దొరకదా? దొరుకుతుంది. చీకట్లో పోగొట్టుకున్నవి దొరకవు. ఆమె చీకట్లో పోగొట్టుకుంటే, చీకట్లో పోగొట్టుకున్న ఆ నాణ్యాన్ని ఏం చేసింది తెలుసా? దొరకాలంటే ఏం చేసింది తెలుసా? ఆరిన ఆ ఇంట్లో దీపాన్ని, చదవండి లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతుకుదా? అల్లెలు చెప్పండి గట్టిగా, ఇంకోసారి గట్టిగా అల్లెలు చెప్పండి. ఇప్పుడు దీపం, అది నాణ్యం పోగొట్టుకున్న వెంటనే ఆమె ఏం చేసింది? దీపాన్ని వెలిగించుకొని అప్పుడంతా ఇల్లంతా వెతికిందంట. ఒక చేతిలో దీపము, ఒక చేతిలో పొరక. ఇల్లు ఊడాలంటే కరెక్ట్ కదా? అంటే దీని అర్థం ఏమిటంటే, దీపం అంటే దేవుని వాక్యము, ఫరక్ అంటే చెప్పండి, ఫరక్ అంటే మీరు అంటారు మా చేతిలో ఉండేది ఒకే ఫరక, కోపం వచ్చినప్పుడు ఎవరినైనా అంటారా? అట్లా ఫరక తీసుకొని కొట్టేవాళ్ళు ఉంటే అల్లెలు చెప్పండి. ఉండవా? నువ్వు కరెక్ట్ ఒప్పుకున్నావులే. ఒక చేతిలో దీపం వెలిగించింది, ఇంకో చేతిలో ఫరక పట్టుకొని ఊడుస్తుంది. అంటే అది ఎక్కడ పడిందో తెలీదు. ఊడుస్తుంటే అప్పుడు ఊడ్చినప్పుడు దొరికిందంట. అంటే ఫరక దేనికి సాదృశ్యం అంటే హృదయం శుద్ధి. దేనికి సాదృశ్యము? హృదయ శుద్ధికి సాదృశ్యం. అంటే ఈ ఫరకతో ఊడ్చుకోవాల్సింది ఏమిటంటే, ఈ ఫరక అనేది మన ఆలోచన, మన తలంపులు, మన గ్రహింపు అనేది మనకుంటే ఆ ఫరక స్వభావం ఏం చేస్తుందంటే, నీ హృదయంలో మంచి చెడును గ్రహించుకొని చెడ్డదనంతా కూడా ఊడ్చిపడేస్తావు, మంచిదాన్ని నీ హృదయంలో పెట్టుకుంటావు. ఈ స్త్రీ ఆ దీపాన్ని వెలిగించి పోగొట్టుకొని నాణ్యాన్ని వెతికిందంట. దొరికేంతవరకు వెతికిందా లేదా? వెతికింది. అయితే ఈ పూట నేను చెప్పి సంపూర్ణ విశ్వాస ప్రార్థన పండుగలో నేను చెప్తున్నా, సంపూర్ణ విశ్వాస ప్రార్థన పండుగలో ఒకవేళ దేవుడు నిన్ను వెలిగించాడు, వెలిగింపబడిన నీవు ఎక్కడుండాలో తెలుసా? దీపస్తంభం మీద ఉండాలి. మంచం కింద, కొంచెం కింద ఉండకూడదు. ఒకవేళ దీపస్తంభం మీద ఉంటే నీవు వెలిగింపబడతావు. కానీ నేను చెప్పే దీపాలు ఏమిటో తెలుసా? 3 రకాల దీపాల గురించి చెప్పి నేను ముగిస్తాను. మొదటి దీపం, ఎట్లాంటి దీపాన్ని మనము వెలిగించాలో సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. గట్టిగా హల్లెలూయా. ఎలాంటి దీపాలు సంఘములో వెలిగింపబడాలంటే, ఒకటి ఆజ్ఞాన దీపము. ఏ దీపం ఇది? చెప్పండి, ఏ దీపం ఇది? అరే చెప్పండి గట్టిగా. ఆజ్ఞాన దీపం. ఆజ్ఞ అంటే చెప్పండి, ఆజ్ఞ అంటే చెప్పిన మాట విని దాని ప్రకారం నడుచుకునే దాన్నే ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆజ్ఞ ఎవరిచ్చారు? ఈ ఆజ్ఞ సంఘానిలో ఎవరు పెట్టారు అంటే, మనుషులు పెట్టే ఆజ్ఞలు వేరే, దేవుడు పెట్టే ఆజ్ఞలు వేరే. అందరూ బాగా వినండి శ్రద్ధగా. ఈ ఆజ్ఞలు సంఘములో ఉండాలా వద్దా?
చెప్పండి. సంఘములో ఆజ్ఞలు ఉండాలొద్దా? ఉండాల. సంఘములో ఆజ్ఞలు అనే దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, అవి చల్లారి. ఎందుకు తెలుసా? ఆజ్ఞలు లేని సంఘము అంధకారం అయిపోతుంది. ఆజ్ఞలు లేని సంఘము చీకటి అయిపోతుంది. ఆజ్ఞలు లేని సంఘము చీకట్లో గురుడో నడిచినట్టుగా నడుస్తుంటుంది. కానీ ఆజ్ఞలనే దీపం అనేది ఎప్పుడో సంఘములో వెలుగుతుండునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. మరి ఎవరు పెట్టారు ఈ ఆజ్ఞలు అంటే ఒక సంఘటన మీకు తెలియజేస్తాను, వినండి. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా, ఇవన్నీ మీకు చరిత్ర వారం చెప్తున్న చరిత్రలే. ఆ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి విడిపించుకుంటూ పాలు తేనెలు ప్రవహించి దేశం వైపు తీసుకొని రావాలని దేవుడు తీసుకొని వచ్చాడు. అయితే వీరు లక్షలాది మంది ఉన్నారు. ఆ దినాల్లో లక్షలాది మంది ఎట్లా బతుకుతున్నారంటే వాళ్ళకి వాయ వరుస తెలియదు. తల్లి ఎవరో, అక్కెవరో, అమ్మెవరో, చిన్నమ్మెవరో ఇవన్నీ ఏమి, ఎవరిని పడితే వాళ్ళు పాపం చేయడమే, ఎవరిని పడితే వాళ్ళు ఇది చేయడమే. చూడండి ఎంత గురుడితనం జీవిస్తున్నారో. అంటే వారు తెలిసి చేశారా, తెలియక చేశారా దినాల్లో ఆ పాపాలంటే? వారికి నిజంగా తెలియక జీవించారు. కానీ ఇప్పుడైతే మనందరికీ అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఇవన్నీ తెలుసా తెలీదా? క్రమాలు తెలుసు. అన్నెవరో, అక్కెవరో. ఈ కాలంలో అయినా కూడా మరీ గుడ్డితనం. కొంతకాలం సొంత కన్న కూతురునే తండ్రి పాడు చేయలేదంటారా? సొంత చెల్లెల్ని అన్న పాడు చేయలేదంటారా? సొంత తల్లినే కుమారులు పాడు చేయలేదని అంటారా? ఉన్నారా లేదా? బోల్డ్ మంది ఉన్నారు. చూడండి ఆ దినాలు ఇశ్రాయేల్ ప్రజలు ఎంత బతికిన వాళ్ళకి ఎట్లా బతకాలో చెప్పేవాడు లేడు. చెప్పేవాడు లేకపోతే మనుషులు ఏమైపోతారు? చెడిపోతారు. నాయకుడు లేని జనులు ఏమైపోతారంట? చెడిపోవును అనే మాట మనం చూస్తాం. నాయకుడు చెప్పేవాడు లేకపోతే ప్రజలు చెడిపోతారు. సంఘానికి చెప్పే కాపరి లేకపోతే విశ్వాసులు చెడిపోతారు. అందుకే సంఘ కాపరిగా ఉండేవాడు ప్రతి ఒక్క సేవకుడు సంఘానికి ప్రతిది ఉన్నది ఉన్నట్లుగా చెప్పి నడిపించడమే సేవకుని లక్షణం. గట్టిగా హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, ప్రజలకి వాయ వరుస ఏమీ తెలియదు. అప్పుడు దేవుడు మోషేని పిలిచాడు. మోషే కొండ మీదకి రా. దేవుడు ఆ కొండ మీద నివాసం చేస్తూ ఉంటే మోషే వెళ్ళాడు. 40 రోజులు అక్కడే దేవుని దగ్గర గడిపాడు. ఎందుకో తెలుసా? దేవుని దగ్గర ఆజ్ఞలు పొందుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే, ఈ ప్రజలందరూ కూడా నేను ఐగుప్తు దేశం నుంచి విడిపించుకుంటూ వచ్చాను. అయితే ఈ ప్రజలు లోబడినోళ్ళ ప్రజలు. వారికి ఎన్ని అద్భుతాలు చేసినా దేవుని గురించి తెలియదు. వారి జీవితం అంతా కూడా అంధకారం అయిపోయింది. వాయ వరుస లేకుండా బతుకుతున్నారు. పిల్లెవరో, తల్లెవరో, అక్కెవరో, చెల్లెవరో ఇట్లాంటి స్థితి లేకుండా దిగజారి బతుకుతున్నారు. అయితే నేను ఒక ఆజ్ఞ ఇస్తాను. ఇప్పటి నుంచి ప్రజలు ఇట్లా బతకడానికి వీల్లేదు. ఆజ్ఞలు ఇస్తాను. ఈ ఆజ్ఞల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? 10 రకాల ఆజ్ఞలు. ఎన్ని రకాల ఆజ్ఞలు? 10 రకాల ఆజ్ఞలు నేను ఇస్తాను. ఈ ఆజ్ఞలు నువ్వు తీసుకొని 2 పలకల మీద, ఒక్కొక్క పలక మీద ఒక్కొక్క 5 ఆజ్ఞలు చెక్కాడు. చెక్కుకొని అప్పుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఆ మోషేకి ఇస్తే ఆ మోషే 2 పలకలు పట్టుకొని కొండ మీద నుంచి దిగి 40 రోజుల తర్వాత దిగొచ్చి ఏం చెప్పడానికి వచ్చాడు తెలుసా? ఈ ప్రజలకు, ఇష్టానుసారం బతుకుతున్న ప్రజలకు ఆజ్ఞలు తెలియజెప్పడానికి వచ్చాడు. వచ్చి పలకలు పట్టుకొని నిలబడ్డాడు. ప్రజలారా, దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞలు 10 రకాల ఆజ్ఞలు ఇచ్చారు. మీరు ఎలా పడితే అలా బతకడానికి వీలు లేదు. ఇక నుంచి మనకు ఒక నిబంధన ఉంది. ఇక నుంచి మనకు ఒక క్రమం ఉంది. ఇక నుంచి మనకు ఒక ప్రేమ, దేవుని యొక్క భయభక్తి కలిగి మనం బ్రతకాలి. అందుకే దేవుడి 10 రకాల ఆజ్ఞలు ఇచ్చాడు. మీరు ఏ సంఘములను చూడండి 10 రకాల ఆజ్ఞలు ఉంటాయి. కానీ ఆజ్ఞలు మాత్రము పాటించాలి. మన సంఘములోనూ పెట్టాలి. కానీ మరి ఇంకా చిన్నది కాబట్టి భవిష్యత్తులో దేవుడు మందిరాన్ని కట్టించినప్పుడు ఆ 10 రకాల ఆజ్ఞలు ఖచ్చితంగా రాసుకుందాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆజ్ఞలు కొన్ని సంఘాల్లో 10 రకాల ఆజ్ఞలు ఉంటాయి. ఎక్కడ కాదు, మరి ఎదురుగే. అవి చదువుతారు కానీ పాటిస్తున్నారా? అందుకే ఈ దేవుడు ఏం చేశాడు? మోషేకు ఆజ్ఞలు ఇచ్చి పంపిస్తే ఈ ఆజ్ఞలు 10 రకాల ఆజ్ఞలు చెప్పి వాళ్ళకి ఏం చేశాడు తెలుసా? ఎన్ని రకాల ఆజ్ఞలు అండి? ఏమేమి 10 రకాల ఆజ్ఞలు? చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుంచి చదవండి గట్టిగా. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమై
ఐగుప్తు దేశం నుండి నేను మేము బయటికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళందే కానీ ఉండు దేని రూపమునకు మీరు విగ్రహమునకు నువ్వు చేసుకోనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని చాలు. ఇది ఏది ఆజ్ఞ? మొదటి ఆజ్ఞ ఏది? ఇదే మొదటి ఆజ్ఞ. ఏమిటో తెలుసా? ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. ఇంకొక వేరే వారికి మనం పూజ చేయకూడదు, వారికి సాగిలపడి మొక్కకూడదు. ఇప్పుడేం ఎట్లుందంటే కొంతమందికి ఇంటికి ఒక దేవుడు ఉంటే పర్లేదండో, మనిషికి ఒక దేవుడు అయిపోయాడు. చూడండి, ఈ రోజుల్లో మనుషులు ఒక్కొక్కరికి ఒక దేవుడు అయిపోయాడు. కానీ క్రైస్తువులు కూడా విగ్రహార్థం చేస్తున్నారు. క్రైస్తవులు అంటే ఎట్లాంటి విగ్రహార్థం చేస్తున్నారంటే, పూజలు చేయరు, కానీ ఏం చేస్తుంటారు? ఆచారాలు చేస్తుంటారు. దేవుడు చెప్పిన ఒకే ఒక మాట, ఏదైతే సాతాను దినముందో దాంట్లో నువ్వు పొందకపోయినా దాన్ని కొంత ఆచరించినా కూడా నువ్వేం చేసినట్టు? విగ్రహార్థంలో పాల్గొన్నట్లే. దేవుని బిడ్డలారా జాగ్రత్త. అందుకే కొంతమందికి దయ్యాలు పడుతుంటాయి. కొంతమందికి చూసేకపోయినామంటే చూడడం కూడా పొరపాటే. మరి ఏం చూడాలి, ఏం చేయాలంటే, మనము వెలుగు సంబంధులము, వారు చీకటి సంబంధులు. చీకటి సంబంధులకు వెలుగు సంబంధులకు ఏం పొందుకుందా? ఆకాశం భూమికి పొందుకుందా? మరి నీతిమంతులకు అనీతిమంతులకు ఏమైనా పొందుకుందా? దాంట్లోనే ఏకంగా పాల్గొని శాపాలు తెచ్చుకొని కొంతమంది ఇప్పటికి మంచాల మీద పడి ఇప్పటికి శాపాలు తొలగించుకున్నా కూడా కొంతమంది బతుకు మారుకోకుండా అయిపోయింది. మొదటి ఆజ్ఞ ఏమిటంటే, మన దేవుడైన యేసయ్య తప్ప మనకు వేరొక దేవుడు ఉండకూడదు. వేరొక దానికి మనం మొక్కకూడదు, వాటికి సాగిలా పడకూడదు. దాని నుంచి నీ కోట్ల ఆదాయం రాని, లక్షలు సంపాదన రాని, దానికి మనం దూరంగా ఉండాలి. ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏమిటి? ఎక్కడ చదువుతారంటే, ఇప్పుడు 8వ వచనం చదవండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పనంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడినైనను, నీ కుమార్తెనైనను, నీ దాసుడనైనను, నీ దాసైనను, నీ పశువులనైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశైనను ఏ పని చేయకూడదు. ఇది ఎన్నో ఆజ్ఞ? 2 ఆజ్ఞ. సంఘానికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకునండి అమ్మా. ఒకటి, మనకి యేసు ప్రభు తప్ప దేవుడు ఇంకొక దేవుడు ఆయన వేరే ఒక్కరిని ఆరాధించకూడదు. 2వ ఆజ్ఞ ఏమిటో తెలుసా? 6-7 వారానికి ఎన్ని దినాలు? వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 6 రోజులు నువ్వు ఏం పనైనా చేసుకో, కానీ 7వ రోజు ఎక్కడ ఉండాలి? నీవు, నీ కుటుంబము, నీ భార్య, పిల్లలు, నీవన్నీ కూడా ఎక్కడ ఉండాలి? ఆ దినాలనంటండి పశువులు, గొర్రెలు, మేకలు అన్నీ కూడా తెచ్చేవాళ్ళు. అంత దొంగలైపోయినారు. చూడండి, రెండవ ఆజ్ఞ ఏమిటంటే విశ్రాంతి దినము అంటే ఆదివారము ఎక్కడ ఉండాలి? నువ్వు మార్కెట్లో ఉండొద్దండి. ఆదివారం ఎక్కడ ఉండాలి? మార్కెట్లో కాదు ఉండాల్సింది, పొలంలో కాదు ఉండాల్సింది, ఇంకొక దాని కాదు ఉండాల్సింది. ఎక్కడ ఉండాలి ఆ రోజు? నీకు ఎన్ని 600 అయినా 100, 150 అయినా, నష్టమైన, కష్టమైన, లాభమైన ఎక్కడుండాలి? ఇది నేను సొంతంగా చెప్పేది కాదు, దేవుడు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నా. ఆ రోజంతా ఎక్కడుండాలి నువ్వు? కానీ ఆజ్ఞ ఏమిటి? నువ్వు వారం ఆదివారం ఎక్కడుండాలి నువ్వు? పౌలు గారు వీళ్ళంతా ఎప్పుడు ఏ దినం కూడుకున్నారు? అక్కడ ఆదివారం కూడుకున్నారు. ఈరోజు మనకు దేవుడు పెట్టిన ఇదొక నిబంధన, ఇదొక ఆజ్ఞ. 2వ ఆజ్ఞ. 3వ ఆజ్ఞ ఏమిటి కింద? ఇప్పుడు ఎక్కడి నుంచి చదువుతారంటే 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీ తండ్రిని, నీ తల్లిని. 3వ ఆజ్ఞ ఏమిటి? తల్లిని. దేవుడు మనకి భూమి మీద తల్లిదండ్రులను ఇచ్చాడు లేదండి? అది చెప్పండి, ఇచ్చినారు లేదా? వారిని సన్మానించండి, వారిని గౌరవించండి, వారిని మంచిగా మనం చూసుకునే బాధ్యత మనకి ఉంది. భలే చెప్తావు, మా అమ్మమ్మ నాయన మాకు సెంటే పెట్టలేదంటారా? ఎట్లా పెట్టాలి? మాకు కూడే పెట్టలేదు అంటారా? కానీ వారు మంచోళ్ళు, చెడ్డోళ్ళో మంచోళ్ళో మనం చేసుకునే బాధ్యత ఏమి? మనం చూపించే ప్రేమ ఏమిటి? మంచి గౌరవిద్దాం, ప్రేమిద్దాం. చెడ్డవాళ్ళే కావచ్చు,
ప్రేమించండి. నీకేమి వారికి భూమి మీద బతికినప్పుడు ఏం పెట్టకపోయి ఉండొచ్చు, ప్రేమించండి. కొంతమంది తల్లిదండ్రులను చూడుకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. బైబిల్లో ఉంది, ఎవరైతే తల్లిదండ్రుని ఇష్టానుసారంగా మాట్లాడతారో వారికి శాపం వస్తుందంట. వారికే కాదు, వారి పిల్లలకి 4 తరాలు శాపం అంట. అందుకే కొన్ని కుటుంబాల్లో శాపం. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, దేవుడు, నేను సొంత మాట కాదు, దేవుడు చెప్పిన ఆజ్ఞ గురించి చెప్తున్నా. తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిదండ్రులు బజారుకి ఇడొద్దు. తల్లిదండ్రులు ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. ఇది ఎన్నో ఆజ్ఞ? 3వ ఆజ్ఞ. 4వ ఆజ్ఞ ఏం? 13వ వచనం, నరహత్య చేయొద్దండి. ఈ మాట బాగా, నరహత్య ఏంటి నరహత్య అంటే? మనిషిని చంపుకోవడం. మీరు అట్లా అనుకున్నారు, అన్నమ్మ ఎవరు చంపినామన్నా మేమన్నా అనేరు. చంపకపోయినా మేము మనం కొన్నిసార్లు నరహత్య చేస్తుంటాం. ఎట్లా తెలుసా? ఒకరిని మీద అసూయ పడడం కూడా నరహత్య. ఒకరి మీద ఏమండి ఇంకొక వ్యతిరేకమైన అబద్ధం మాట చెప్పినా నరహత్య. అందుకే ఇంకా కింద అంటాడు, ఇంకా కింద ఏమంటాడు? వ్యభిచారం చేయొద్దండి. ఇంకా దొంగలించదు. కొంతమంది దొంగతనం భలే ఉంటారు కొంతమంది. ఈ దొంగలు ఎట్లుంటారంటే, కొంతమంది మీరు అనుకోవచ్చు మేమేం దొంగతనం చేయలేదప్ప అని. అబద్ధం. ప్రతి దాంట్లో దొంగతనం చేస్తున్నాడు మనిషి. నువ్వు అనుకునవచ్చు, ఎవరైనా దగ్గర ఉంటే బంగారు మీద దొంగతనం చేశానా, వెండి మన దొంగతనం. ఇది కాదు దొంగతనం అంటే. దొంగతనం ఎట్లా చేస్తున్నారు తెలుసా? చదవండి ఆ మాట ఇప్పుడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం, మానవుడు అయితే మీరు నా యొద్ద దొంగలించితిరి. చాలు, ఈ మాట వినండి అమ్మ. గట్టిగా హల్లెలూయా చెప్పండి అందరూ. ఇంకోసారి హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడు? ఈ మాట ఎవరు అంటున్నారు? దేవుడా మనిషా? దేవుడు కదా. దేవుడు ఏమన్నాడు? మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద. నాకు ఈ యొద్ద నిజంగా దొంగతనం చేస్తుంటారు కొంతమంది. దేవుని యొద్ద దొంగతనం. ఇప్పుడు మీరు చెప్పాలంటే అక్కడ కొన్నిసార్లు పేపర్లో టీవీలో చూస్తాం, పలానా దొంగతనం, అర్ధరాత్రి దొంగలు పడి విగ్రహార్థన బంగారు కిరీటమే అంటారు, లేదా తిరుపతి ఎత్తుకోపోయారు అంటారు. కానీ వాళ్ళది అట్లా దొంగలు అనుకోండి. అసలైన దొంగలు, అసలైన దొంగలు, ఇంకా దొంగలు ఎవరు తెలుసండి? మనం కూడా ఉన్నాం అందులో. మీరు అనొచ్చు, మనకు వచ్చిన డౌటే వాళ్ళకు వచ్చింది. ప్రభువా, నేను చక్కగా ఆదివారం పాటలు పాడుతున్నాను, మందిరానికి వస్తున్నాను, చక్కగా నీ యొద్ద ఉంటున్నాను, నేను ఏం దొంగతనం చేశాను నాయనా నువ్వు అనొచ్చు. ఏమి దొంగతనం చేసావో కింద చదవండి. దేని విషయంలో మేము నీ యొద్ద, చదవండి 8వ వచనం చదవండి మరొకసారి. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు యొద్ద నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణ ఇయ్యక మీరు. ఇప్పుడు మనం అందరం ఎట్లయిపోయినాం దేవునికి? ఏ విషయంలో దొంగలు అయిపోయినాము? 10వ వంతు ఇచ్చేదాం దొంగల కదా. ఇప్పుడు ఒప్పుకుంటున్నారు చూడండి తలకాయలు. 10వ వంతు అంటే ప్రతి మనిషి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఏం చేయాలి తెలుసా? దేవునికి నువ్వు సంపాదించే దాంట్లో 10వ వంతు ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. అందుకని దొంగలించకూడదు. నెక్స్ట్ ఇంకేమాకి ఇప్పుడు నిర్గమకాండం చదవండి. అదే నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు ఎన్నో ఆజ్ఞ ఇది? 6వ ఆజ్ఞ. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను పొరుగువాని దగు దేనినైనను నువ్వు ఆశింపకూడదు. గట్టిగా హల్లెలూయా అంటే ఇప్పుడు ఇన్ని రకాల ఆజ్ఞలు చూడండి. ఈ ఆజ్ఞలన్నీ ఇప్పుడు ఎక్కడ ఉండాలి? సంఘములో. ఇప్పుడు ఈ 10 రకాల ఆజ్ఞలు సంఘములు వెలుగుతున్నాయా, చల్లారిపోయినాయా? చెప్పండి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ 10 రకాల ఆజ్ఞలు మీరు వెలుగుతున్నాయా, చల్లార్చుకున్నారా? కానీ వాక్యం అంటుంది, ఆజ్ఞలు ఎప్పుడు సంఘములో వెలుగుతుండునుగాక. సందర్భం చెప్పి ముందుకెళ్ళి ముగిస్తాను. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు లేదా? ఆ తండ్రికి ఎంతమంది అన్నదమ్ములు? పిల్లలు ఉండరు, 2 కదా. 2 కొడుకులే, 2 కుమారులే.
కూతురులు అన్నట్లుగా ఏం రాయబడలేదు, అక్కడ ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు వ్యవసాయకుడు, చిన్న కుమారుడు యవనస్తుడు. బానిస బ్రతికి ఇంకంతా చెడు అలవాట్లకు పడి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయనా ఇదిగో మేము ఉండేది ఇద్దరే కదా, నా ఆస్తి నాకు పంచిపెట్టు అన్నాడు. తండ్రి అని వింటాడు అప్పటికే, అప్పుడే నీకు ఎందుకు రాదు ఇదని చెప్తే, లేదే నాకు ఆస్తి పంచిపెట్టాడు. అంత అమ్ముకొని వెళ్ళి దేశాంతరం వెళ్ళి తిని అప్పుడు డబ్బున్నంత వరకు తల్లిదండ్రులు ఎవరు గుర్తురాలేదు. డబ్బు అంతా అయిపోయినప్పుడు ఆ దేశానికి కరువు వచ్చిందండి. కరువు వచ్చినప్పుడు ఆ కరువులో పెట్టే ముద్దన్నం పెట్టేవాడు ఎవడు లేడు. ఆఖరికి పందులు తినే పొట్టు తినే స్థితికి వచ్చాడు. అప్పుడు బుద్ధి తెచ్చుకొని అప్పుడు తండ్రిని జ్ఞాపం చేసుకొని తండ్రి ఇంటికి వచ్చాడు. నేను నా తండ్రికి పరలోకానికి దేవునికి విరోధంగా పాపం చేశాను, నా తండ్రి దగ్గరికి వెళితే అక్కడ నాకు సమృద్ధి ఆహారము దొరుకుతుంది, నేను రాజులాగా బతుకుతానని వచ్చాడు. వస్తే అప్పుడు అంత దూరం నుంచి కుమారుడు వస్తుంటే తండ్రి చూసి పరిగెత్తుకొని వెళ్ళి ఏం చేశాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు అందరికి సన్మానం, పనివారులారా, నా ఇంటి నుంచి తప్పిపోయిన నా కుమారుడు తిరిగి బతికొచ్చాడు, కోవిన దూడను తెచ్చి వధించండి, కొత్త బట్టలు తెచ్చి తొడిగించండి, ఉంగరం పెట్టండి, కాళ్ళకి చెప్పులు తొడిగించండి అని చెప్పి ఘన సన్మానం చేశాడండి. కానీ ఆ ఇంట్లో పెద్ద కుమారుడు ఉన్నాడు కదా, ఆ పెద్ద కుమారుడు మాత్రం అందరూ సంబరంతో ఉంటే, సంతోషంతో ఉంటే, ఈ పెద్ద కుమారునికి మాత్రం ఏమి లేదు, సంతోషం లేదు. ఎందుకో తెలుసా? ఈయనకు ఒక డౌట్ వచ్చింది, మన ఆయన ఎంత పిచ్చోడ్రా అని మనసులు అనుకొని లోపలికి వెళ్ళుకోకుండా బయటే నిలబడ్డాడంట. బయట నిలబడినప్పుడు తండ్రి చూసి ఏమన్నాడు తెలుసా? రే కుమారుడా, నీవెందుకు బయట ఉన్నావు, లోపలికి రా, నువ్వు కూడా సంతోషించు, తమ్ముడు వచ్చాడు. లేదన్నా నన్ను రా అన్నాడంట. ఏంటికి రావు అంటే అప్పుడు ఏమంటాడు కుమారుడు తెలుసా? చదవండి, లూకాసు సువార్త 15వ అధ్యాయం 29వ వచనం. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేండ్ల నుంచి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడు ఒక్క మేక పిల్ల కూడా. ఈయన బాధ ఏమిటంటే, వినండి అందరు వినండి అమ్మా, ఈయన బాధ ఏమిటంటే పెద్ద కుమారుని బాధ, ఇన్నేళ్ళ నుంచి నా తండ్రి మాట విన్నాను, గీత దాటి పోలేదు, ఇన్నేళ్ళ నుంచి అనుసరిస్తున్నాను, ఏ మాట కాదనలేదు, మరి నాకెందుకు నా తండ్రి చేయలేదు అని ఈయనకి కోపం. అంటే ఇప్పుడు పెద్ద కుమారుడు తండ్రి ఆజ్ఞల ప్రకారం బతికాడే లేదా? చిన్న కుమారుడు ఆజ్ఞల ప్రకారం బతకలేదు. అయితే అందుకే కష్టం వచ్చింది. మళ్ళీ తండ్రిని తెలుసుకొని తండ్రి ఇంటికి వచ్చినప్పుడు నెమ్మదిగా ఉన్నాడు. పెద్ద కుమారుడు అయితే పుట్టినది మొదలుకొని సత్యంత వరకు తండ్రి ఆజ్ఞ మీరలేదు. ఈరోజు సంఘములో దేవుని వాక్యాన్ని మీరి బతుకుతున్నారు, దేవుని ఆజ్ఞలు మీరి బతుకుతున్నారు. దేవుడు చెప్పింది ఒకటైతే మనుషులు జీవించే విధానము ఇంకొకటి. కానీ సంఘములో ఎప్పుడు ఆజ్ఞలు దీపంలాగా వెలుగుతూనే ఉండునుగాక. చెప్పండి, సంఘములో ఏ దీపం వెలగాలి? ఆజ్ఞల దీపం వెలగాలి. రెండో మాట, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. హల్లెలూయా. రెండవది ఏ దీపం వెలగాలంటే సంఘములో దేవుని ఆత్మ. ఏం ఆత్మ? ఆత్మ. దేవుడు మనకి ఏం పెట్టాడు? మనలో ఆత్మ. ఈ ఆత్మ అనే దీపం ఎప్పుడు సంఘములో వెలుగుతూనే ఉండాలి. చెప్పండి అందరూ, ఏం దీపం వెలగాలి? చెప్పండి, ఏం దీపం వెలగాలి? ఆత్మ. ఆత్మ అంటే చెప్పండి, ఆత్మ ఎవరు? ఇప్పుడు మనందరిలో ఏ ఆత్మ ఉందా లేదా? ఉందా లేదా? ఉంది కనుకనే మాట్లాడుతున్నాం, ఉంది కనుకనే చూస్తున్నాం, ఉంది కనుకనే పాటలు పాడుతున్నాం, ఉంది కనుకనే నడుస్తున్నాం, ఉంది కనుకనే పనులన్నీ కూడా చేసుకుంటున్నాం. ఇది ఎవరు పెట్టిన ఆత్మ అంటే దేవుడు పెట్టిన ఆత్మ. ఇది ఎప్పటి నుంచి వచ్చింది మనకు ఆత్మ అంటే, మన పూర్వకాలం మొట్టమొదటిగా ఈ భూమి మీద మట్టితో తీసిన నరుడెవరు? ఆదామును మట్టితో తీసుకొని మట్టిని బొమ్మను తయారు చేసుకున్న తర్వాత దేవుడు ఆ మట్టిగా ఉన్న బొమ్మలకు ఏం ఊదాడు? ఆత్మను ఊదాడు. అందుకనే ఆత్మ ఎప్పుడైతే ఊదాడో నరుడు జీవాత్మ ఆయను. ఇప్పుడు మనందరికీ ఏముందో తెలుసా? ఆత్మ, ప్రాణము, శరీరం ఉంది. ఏమేమి ఉన్నాయి? ఆత్మ, శరీరము, ప్రాణం ఉంది. కానీ జంతువులకి శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, కానీ ఆత్మ. అందుకనే ఆత్మ మన్నైనది వెనుకటి వలె మట్టికి చేరును, దేవుడిచ్చిన ఆత్మ మరల తిరిగి దేవుని దగ్గరికి.
ఇప్పుడు మనం చస్తే మనలో ఆత్మ ఎప్పుడైతే మనల్ని విడిపోతుందో లింపబడుతుంది, కానీ మనలో ఉండే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అందుకని ఇప్పుడు శవమోటే ఉన్నది. శవం దగ్గరికి వెళుతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమందికి శవం దాన్ని ఏం చేస్తారు? మట్టి నుంచి తీయబడింది తిరిగి మట్టిలోకే. కానీ దేవుడు మట్టిని బొమ్మగా ఉన్న మనల్లో ఏమి నింపాడు? ఇప్పుడు ఆత్మను. కానీ ఈ ఆత్మ ఎప్పుడు సంఘములో ఏం చేయాలి? వెలుగుతూనే ఉండాలి. కానీ ఇప్పుడు సంఘములు బతుకున్న వాళ్ళు వెలుగురండి, చచ్చిన వాళ్ళకి వెలిగిస్తుంటారు. మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైనా చచ్చిపోయిన అనుకోండి, తలకాడ ఏముంటుంది చెప్పండి? చూస్తున్నారు కదా అందరు కదా. దీపం కొవ్వొత్తు పెట్టి దీపం పెట్టు, అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. కానీ అసలైన ఆత్మే లేనప్పుడు ఆరిపోయే దీపం ఎంత వెలిగిస్తే ఎంత, వెలిగించకపోతే. కానీ వెలిగించుకోవాల్సింది ఏమిటో తెలుసా? మనలో ఉండే ఆత్మ. ఇది అందుకనే దేవుడు అంటాడు, ఆత్మ దీపముగాను దాన్ని వెలిగించాడు. ఈ ఆత్మ అనేది దీపము. ఇది ఎప్పుడు సంఘములో వెలుగుతుండాలి. ఎందుకు సంఘం వెలగాలంటే ముందు నీ ఆత్మను వెలిగించుకుంటే సంఘము వెలుగుతుంది. ఈ ఆత్మను ఎప్పుడు కొంతమంది ఆత్మీయతలు చల్లారిపోయారు, ఆత్మను చంపుకుంటారు కొంతమంది. ఎందుకు నీ ఆత్మను చంపుకున్నావు? ఎందుకు నీ ఆత్మను దీపం ఆర్పుకున్నావు అంటే ఒక కారణం ఉంది. ఏమిటా కారణము? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదవండి. త్వరలు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయమై మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. గట్టిగా హల్లెలూయా. ఎందుకు కొంతమంది ఆత్మీయతలు చల్లారిపోతున్నారంటే ఒకటి ఎందుకు చల్లారిపోతున్నారు తెలుసా? కొంతమంది శరీరం మీద మనసు పెడుతున్నారంట. ఏమిటి మీద చెప్పండి? ఏమిటి మీద? శరీరం మీద. ఇప్పుడు శరీరంలో ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మ మీద మనసు పెట్టట్లే, శరీరం మీద మనసు పెడుతున్నారు. ఈ శరీరం ఏం కోరుకుంటుంది? తినుము, త్రాగుము, సుఖింతుము. శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం. ఎంత అందంగా ఉన్న ఈ మనసు ఎట్లాంటిదని శరీరము. పౌడర్ కొట్టలే కొట్టో, ఇది ఎందుకు కొట్టలే చూడు, ఈడు కాటికి పెట్టలే చూడు, పెట్టో ఎడా కంటికి పెట్టో. నీ పెదాలకు ఏం పెట్టలేవు? ఏం పెడతారు పెదాలకు? పెట్టు, కొట్టు, ఇట్లు కొట్టు. పందికి మూతి కొట్టినట్టు పెట్టు. పంది పెదాలు కూడా ఎట్లుంటో తెలుసా? పుట్టినప్పుడు చూశారు లేదు ఎప్పుడన్నా? పంది పుడితే మనకంటే అంత అందంగా ఉంటుంది అది. కానీ ఏం చేస్తావు? పంది స్వభావము పో. ఎంతసేపు శరీరానికి ఇచ్చేంత ప్రిఫరెన్సీ ఆత్మకు. మనిషి ఎప్పుడు కొంతమందికి ఈ శరీరం మీదే ఎంతసేపున పొగులు. కొద్దిగా ఏమన్నా నల్లజిబ్బు వచ్చినా ఏం చేస్తుంటారు? ఉదాహరణకి, అమ్మో నా అందం పాడైతుందేమో, నా సౌందర్యము పాడైపోతుందేమో ఈయన అంటాడు. ఎవరు? సామెతల గ్రంథములో ఆయన ఏమంటాడు? అందము మోసకరము, సౌందర్యము. అమ్మా నల్లగున్నా తెల్లగున్నా ఏ రకం ఉన్న దేవుడిచ్చిన రూపం మనకు ఉండేది ఉంటుంది. నీవు ఎంత అందంగా ఉన్నా నీ మనసు బాగాలేకపోతే ఏం ప్రయోజనం? నీవెంత అందంగా ఉన్నా, ఈ శరీరానికి ఎంత అలంకరణ చేసుకున్నా, ఎంత ఇది చేసుకున్నా, ఏమండి నీ మనసు నీకు ఆత్మీయంగా వెలుగకపోతే నీ పుట్టిన బతికే దండగా. అంతే కదా. దేవుడు కోరుకుంటున్నాడు. శరీరానుసారులు ఏం కోరుకుంటారంటే ఎప్పుడు శరీరం మీద మనసు పెడతారు. ఇది కాదండి, శరీరం మీద మనసు పెట్టేవాళ్ళు ఆత్మీయతలో ఎదగరు. ఆత్మానుసారులు ఏం చేస్తారంటే ఎప్పుడు ఆత్మ విషయం మీద మనసు ఎట్లా పెడతారంటే వీళ్ళకి ఎంత చెప్పనా, సంవత్సరమైనా నా బతుకు మారలేదే, సంవత్సరమైనా బాప్తిసం తీసుకున్నాను నా నోటికి బూతులు మారలేదే, సంవత్సరమైనా 2 ఏళ్ళైనా నేను ఇట్లా కదా బతకాలి, ఇట్లా మనసు ఆలోచన చేస్తారు. కానీ శరీరం మీద, శరీరం ఎంతసేపు ఉంటుందండి? పచ్చగా పొద్దున పచ్చగా కనబడుతుంది, ఎండ వస్తే ఈ వయసు ఉన్నంత వరకే ఇంత నీటిగా అందంగా ఉన్నాం. వయసు దాటిపోతే నీకుండే అందము పోదు.
ఒకసారి ఎప్పుడు సినిమా హీరోయిన్, ఆమెకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. కోట్లాది మంది ఫ్యాన్స్ ఉంటే ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఆమె దగ్గర ఎక్కడ కనపడితే అక్కడ సెల్ఫీలు, ఎక్కడ పడితే అక్కడ మేడం మేడం సెల్ఫీ, మేడం మేడం సెల్ఫీ సెల్ఫీ తీసుకొని ఆమె ఒక దేవతలాగా చూశారు. కానీ శరీరాన్ని చూసుకునే ఆమె శరీరం మీద ఏం చేసింది తెలుసా? డబ్బుకు లోబడింది. డబ్బుకు లోబడిన ఆమె చేసి తెలుసు వ్యభిచారానికి అలవాటుపడింది. ఎవరు పడితే వాళ్ళకి ఆ పాపం చేయడం వల్ల ఆమె ఏమైపోయింది తెలుసా? వయసు ఉన్నంత వరకు 35 ఏండ్ల వరకు బాగానే ఉంది. మధ్య 40 ఏండ్ల వయసు లోపలే ఏమైపోయింది తెలుసా? అస్థి పంజరం లాగైపోయింది. అస్థి పంజరం అంటే ఎముకలు తేలిపోయి ఇంకా ఎయిడ్స్ వచ్చి, క్యాన్సర్ వచ్చి, రకరకాల లేని రోగాలు తెచ్చుకొని ఆఖరికి ఇంట్లో పెట్టుకోక ఒక అనాథాశ్రమంలో పడిపోతే ఈ విలేకరులు వెళ్ళి ఆమెను ఇంటర్వ్యూ అడిగారు. ఆమె చెప్పిన మాట ఒకటే, నా జీవితం ఎట్లో తెలుసు తెలియక పాపానికి బానిసైపోయి పాపానికి అలవాటుపడి నా శరీరాన్ని నేను పాడు చేసుకున్నాను. ఇదిగో నాలాగే ఇంకొక స్త్రీ ఇట్లాగా కాకూడదు. ఈ లోకంలో ఏమి లేదు. ఈ డబ్బు ఎంత డబ్బు ఏమో మనకి రాజ్యము, దేవుని రాజ్యము. ఆఖరికి ఆమె సత్యం ముందు దేవుని నమ్ముకొని సచ్చింది. కానీ దేవుని బిడ్డలారా, ఒకటి, మనకి ఎంతైనా అందంగా ఉండి నీ శరీరం మీద మనసు పెట్టకండి. కానీ మనం ఎంత అందంగా ఉన్నా, నల్లగున్నా, తెల్లగున్నా, కానీ దేని మీద మనం మనసు పెట్టాలి? ఆత్మలో మనం ఎప్పుడు వెలుగుతూనే ఉందముగాక. బాప్తిసం ఇచ్చే యోహాను జకరియా ఎలిజబెత్కు పుట్టిన కుమారుడు. లేక వృద్ధాపంలో ఒక గొడ్రాగా బతుకుతున్న దినాల్లో ఈయన సేవకుడిగా ఉన్నాడు. కానీ పిల్లలు లేరు జకర్యాకి. దేవుని సన్నిధిలో నిలబడి దేవుని సన్నిధి 24 గంటలు ప్రార్థన చేసుకుని ఆయన జీవితంలో పిల్లలు లేకపోతే ఒకసారి దేవదూత వచ్చి ఏమంటే తెలుసా? ఇదిగో జకర్యా, నీకు ఒక చక్కటి కుమారుని ఇస్తాను. ఎలిజబెతు యేసుప్రభు కంటే ముందు, యేసుప్రభు తల్లి కంటే మరియమ్మ కంటే ముందు 6 నెలలు కడుపుతో ఉంది. ఆ కడుపులో ఎవరు ఉన్నారు తెలుసా? బాప్తిసం ఇచ్చే యోహాను. ఈ బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టినది మొదలుకొని ఎట్లా బతికాడు తెలుసా? అదొక మాట చదువు. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితే. ఒకసారి గట్టిగా అందరు చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. ఈ బాప్తిసం ఇచ్చే యోహాను ఎవరు తెలుసా? మనలాగా మనుషుడే. ఈ బాప్తిసం ఇచ్చే మనుషుడు ఎవరు తెలుసా? మనలాగా రక్తమాంసాలు శరీరంతో నిండిన వాడే. పైనుంచి ఊడబడలేదు. కానీ ఎట్లా బతికాడంట? శరీరం మీద మనసు లేదు దీనికి. ఎంతసేపు ఉన్నా 10 మందికి వెలగాలి కదా, 10 మందిని వెలిగించాలి కదా, దేవుని తాట త్రిప్పాలి కదా. మీరు చదువుకోండి. ఈ బాప్తిసం ఇచ్చే యోహానంట త్రాగుబోతులందరినీ ఎటతట తిప్పాడు? దేవుని వైపు తిప్పాడు. వ్యభిచారులందరినీ ఎట తిప్పాడు? దేవుని వైపు తిప్పాడు. ఆ అక్రమాలు, దొంగలు వీళ్ళందరూ కూడా ఎక్కడ తిప్పాడు? దేవుని వైపు తిప్పాడంట. కానీ తన ఆత్మీయత జీవితంలో ఎక్కడ తన చల్లారిపోలేదండి. ఆత్మీయతలో మరింత మండుతూ ప్రకాశించాడు. అందుకే మండుచు దీపంలాగా ప్రకాశించాడు లోకానికి. కానీ ఈరోజు మనం ఎంతమంది ఉన్నాం? ఈరోజు సువార్త నేను మీకు చెప్తున్నాను. మనం అందరం కలిసి ఏ రోజైనా ఒకరోజు గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పామా? ఎవరికైనా వెళ్ళి ఎక్కడైనా సువార్త వీధి కొడుకులు పెట్టామా? ఏదో ఆదివారం వస్తున్నాం, ఏదో 4 మాటలు వింటున్నాం, పోతున్నాం. కానీ నువ్వు నేను మండేవాళ్ళలాగైతే 10 మందికి గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పే బాధ్యత మన మీద ఉందా లేదా? ఉంది కదా. ఎంతసేపు ఉన్న మన తిండి తిప్పులు ఇదే. ఇంక 24 గంటలు లేచింది ఇదే. పొద్దున్న లేచే అదేమో ఇంకా అదే పొద్దు మునిగితే. ఇది కాదు బతకండి, ఇది కాదు జీవితం. ఉన్న 70 ఏండ్లైనా 80 ఏండ్లైనా నీవు ఒక 10 మందిని వెలిగించాలి, నీవు ఒక 10 మందిని వెలిగించి అందరి సంఘంలో చేర్చగలిగితే సంఘం మరింతగా వెలుగుతూనే ప్రకాశించునుగాక. ఈ రోజుల్లో అట్లాంటి వాళ్ళు ఉంటే సంఘంలో నిజంగా వాళ్ళకి దండం పెట్టొచ్చండి. కానీ ఎట్లున్నారు? మనమే వెలిగింది లేదప్ప, ఇంకెక్కడ వెలుగుతామంటారా? కొంతమంది సంఘంలో ఎట్లున్నారంటే గుడ్డి దీపాలు. అది బతుకు వద్దో. అది కుక్క ఏం చేస్తుందంటే, కుక్కను చూసారు లేదు ఎప్పుడైనా? బాగా తిని కడుపు అంతా డొక్కులు నించుకుని ఉంటుంది. ఇంక అరిగించుకోక దానికి ఏమవుతుంది? అట్టుంటుంది, కక్కనిక్కే. మొన్న ఎప్పుడు బయట కూర్చున్నాను, నాకు వాంతికి చేసింది అనిపిస్తుంటుంది. అట్లా కూర్చుంటే ఆ కుక్క అక్క అనుకంటూ వచ్చింది. నాన్న ఎవరు ఇట్లా అంటారు? బయట పోయి చూసే కుక్క
అది ఆడో తిన్నట్టుంది, ఎమ్మకి ఇరుక్కున్నట్టుంది నా నోట్లో. ఎమ్మకి గొంతులో చిక్కున్నట్టుంటే అది అనుకంటూ వచ్చి ఏడగక్కింది తెలిసి ఈడే కమ్మని కడ కక్కింది. కక్కుకున్నాక ఇది ఊకునే ఉండొచ్చా? కక్కుకున్నది మరే. కొంతమంది జీవితం కూడా ఎట్లుందో తెలుసా? అది వద్దురా అంటే లేదు, నాకు అదే కావాలా. అట్లా మాట్లాడకూడదు అంటే నేను అట్లా మాట్లాడతాను, అది తాగకూడదు అంటే అట్లాగే. ఆత్మీయ జీవితం ఎక్కడ? శరీర కోరికలన్నీ దేవుడు తొలగించునుగాక, ఆత్మీయతలో మరింతగా మిమ్మల్ని వెలిగింపజేయునుగాక. మండుచు ప్రకాశించే వారిగా మనలందరూ కూడా లోకానికి వెలుగువలే ఉంచునుగాక. చివరికి ఒక మాట ఎన్ని చెప్పాను? సంఘంలో ఏం వెలగాలంట? ఒకటి ఏ దీపము? ఆజ్ఞ అనే దీపాలు వెలగాలి. రెండవది ఆత్మ అనే దీపాలు వెలగాలి. మూడవది ఏం దీపమో ఇది ఒక్క మాట చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనం. నీతి సూర్యకాంతం వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండ వరకు, సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరుకుండను. 2 సార్లు గట్టిగా అందరూ హల్లెలూయా హల్లెలూయా అని చెప్పండి. మూడవది ఏమిటో తెలుసా? ఏ దీపం వెలగల సంఘములు అంటే రక్షణ. చెప్పండి. ఇది బాగా వినండి, అయిపోయి 2 నిమిషాలు ముగిచ్చేస్తాను. ఇంకా ఇదే దీపం, ఇది రక్షణ. ఏంటి రక్షణ? రక్షణ దీపం ఎందుకు వెలగాలి అంటే చూడండి, ఈ సంఘం ఎప్పుడు వెలుగుతుండాలంటే నీవు ఆత్మలో ఎదగాలి, ఆజ్ఞలో వెదగాలి. ఆజ్ఞలు వెదుగుతున్న నీవు, ఆత్మీయతలో వెదుగుతున్న నీవు రక్షణలోకి రావాలి. రక్షణలోకి వచ్చిన నీవు ఏం చేయాలి తెలుసా? వెలుగుతూనే. దేవుడు ఏమన్నాడు? నమ్మి బాప్తిసం పొందినవాడు, చెప్పండి, నమ్మి బాప్తిసం పొందినవాడు ఏమవుతాడంట? ఏం నమ్మాలా? ఎవరు నమ్మాలా అంటే దేవుని నమ్మండి. ఎవరు నమ్మాలి అంటే దేవుని నమ్మండి, దేవుని వాక్యాన్ని నమ్మండి. మనుషులు ఎవరు నమ్మొద్దు, ఇంకో పలాను వాళ్ళు ఎవరు నమ్మొద్దు, ఎందుకంటే మనుషులు నమ్మదగిన వారు కాదు. మరి ఎవరు నమ్మాలంటే దేవుని నమ్మండి, దేవుని వాక్యాన్ని నమ్మి ఏం పొందాలి? నమ్మిన వారు ఏం పొందాలి? బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన వాళ్ళు ఏమవుతారు? రక్షింపబడతారు. ఈరోజు చాలామంది రక్షణ పొందండి, బాప్తిసాలు పొందండి అని ఎంత నోటికి వచ్చి ఎన్ని చెప్పినా కొంతమంది నీ జీవితం ఏమిటి? కొంతమంది రక్షణలో ఎదగలేకుండా ఉండడానికి గల కారణం ఈ రక్షణ ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. కొంతమంది బాప్తిసం తీసుకుంటారు కదా, బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం తీర్మానం చేస్తారో తెలుసండి? మేము ఇంకా మేము పాత అలవాట్లన్నీ మానుకుంటాము, ఇంకా నీతికి బతుకుతాము, ప్రభు బలలో మంచిగా చెయ్యేస్తాము అంటారు అని బాప్తిసం తీసుకొని తీర్మానం చేసుకొని పెళ్లి కుమార్తె ఎట్లా ప్రమాణాలు చేస్తారో అట్లా ప్రమాణాలు చేసి నువ్వు తీసుకున్న తర్వాత కూడా నీ బుద్ధి మారాలొద్దా? నీ బతుకు మారాలొద్దా? నీ జీవితం మారాలొద్దా? మన నోటికొచ్చే నోటి స్థితి మారాలొద్దా? కానీ కొంతమంది ఇవి మార్చుకోరు, పైన బట్టలు మాత్రమే. ఏం దానివల్ల ప్రయోజనం అండి? రక్షణ నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో నీకు నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ, దేవుని కాపుదల వచ్చింది. అయితే నువ్వు రక్షణలో ఉన్నావా, తొలగిపోయావు అనేది ఒకసారి గుర్తుపెట్టుకో. ఎందుకు రక్షణ నుంచి తొలగిపోతున్నారంటే దీనికి ఒక కారణం ఉంది. ఏమిటో తెలుసా? లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తాడు. ఏమిటి ఆ ఉపమానం అంటే, యేసుప్రభు వారు ఏం చేస్తాడంటే ఒక ఉపమానం ఏం చెప్తాడంటే, ఇదిగో ఒక ఆయన విత్తనాలు పట్టుకొని విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. ఇంకొన్ని మన్ను లేని రాతి నేలల మీద పడ్డాయి. ఇంకొన్ని ముండ్ల పొదలు పడ్డాయి. ఇంకొన్ని మంచి నేలలు పడ్డాయి. అంటే అప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు, ప్రభువా ఏంటి విత్తనాల గురించి మాకేం అర్థం కాలేదు, మాకెవరు చెప్పలేదు. ఇట్లా విత్తనం అంటే ఏమిటి? త్రోవ పక్కన పడిన వాళ్ళు అంటే ఎవరు? మన్ను లేని రాతి నేలలు అంటే వాళ్ళు ఎవరు? మంచి నేలలు అంటే వాళ్ళు ఎవరు? వీళ్ళు మాకు అర్థం కాలేదు ప్రభా, చెప్పు ప్రభా అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడు తెలుసా? లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. ఈ ఉపమాన భావం ఏమనగా, బాగా చదవండి ఫస్ట్ నుంచి. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము, త్రోవ పక్కన పడుండు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని, ఇప్పుడు రక్షణ ఆడి ఉంటుంది. వినండి, ఇప్పుడు త్రోవ పక్కన పడిన వాళ్ళు ఎట్లుంటారంటే వీళ్ళు వాక్యం వింటారు. అందరు నన్ను చూడండి, చివరి మాట చెప్పి ముగిస్తాను, అందరు చూడండి, బాగా వినండి.
వాక్యం వింటారు కానీ మీరు వినే వాక్యమే మీ హృదయంలో ఉండదు. మరి ఎక్కడుంటుంది? మీ పక్కన ఒక సాతానుగాడు ఉన్నాడు. ఈ సాతానుగాడు కూర్చున్నాడు, మీకు కనపడ్డు, పక్కనే కూర్చొని అప్పుడు బాగింట మా అవును కదా అట్లా ఇట్లా అని బాగా నీ హృదయంలో గ్రహించుకొస్తుంది. అప్పుడు సాతాను కనుక మంట పుట్టి ఏం చేస్తాడు తెలుసా? నీ చెప్పే దేవుడు సేవకుడు చెప్తే ప్రతి మాట నీ హృదయంలో ఉండినాడు. అందుకనే కొంతమంది వింటారు కానీ రక్షణ బాగా వింటారు. అబ్బా బలి చెప్పాడు, సార్ బాగా చెప్పాడు, వాక్యాలు బలి చెప్పాడు అంటారు కానీ అమ్మ బాప్తిసం పొందం అంటే ఇంకా ఎందుకులే అంటారు. అన్న బాప్తిసం పొందుకోవాలంటే ఇంకా సుతం వచ్చే సంవత్సరం అంటే ఇదేం కంతలు కట్టేవాళ్ళు అక్కడ కంతలు కడతారు కదా. సుతంలో సరే ఇప్పుడు పంటలు లేవో వర్షాలు లేవో వచ్చే సంవత్సరం కడతామన్నట్లుగా. దీనికి ఏమన్నా దేవుడు టైం పెట్టాడా? దినం పెట్టాడా? పండుగలు పెట్టినాడా? చూడండి, కొంతమంది ఎన్ని వాక్యాలు వింటారు కానీ మనం విన్నట్ల వాక్యాలు ఎవరు వినరు. కానీ మనిషికి ఏం లేదు, రక్షణ లేదు. మరి రక్షణ లేకపోతే నీకేం ఎలా ఉంటుంది చెప్పండి? ఏం బతుకు ఇంకది. అందుకని వాక్యం వినడం కాదు, వినిన వారు హృదయాల్లో ఏం చేస్తారంటే మీ హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రపరచుకునే సాతానికి చోటు. అందుకని కొంతమంది వాక్యాలు విత్తనాలు ఎత్తుకొని పోతుంటాడు, కాకుల్లాగా ఎత్తుకొని పోతాడు. అప్పుడు ఏం చెప్పాడంటే బలి చెప్పినాడు ఈరోజు అంతే. ఏం చెప్పాడు? గదే అది దాని గురించే యాదన్నా దాని గురించే అంటాడు కానీ ఏమిటి గురించి చెప్పాడో తెలియదు. అది కాదండి. ఈరోజు ఇంత భారంగా ఇంత ప్రయాసపడి ఎందుకు సేవకుడు వాక్యం చెప్తున్నాడంటే నాకేమో లాభం వస్తుందని కాదు, కానీ సంఘం సంపూర్ణత చెందాలి, సంఘం చల్లారిపోకూడదు. సంఘాన్ని దేవుడు వెలిగించాడు. ఈ వెలిగించిన దీపాలు ఎప్పుడు ఆరిపోకుండా ఉండడానికి కొరకే ఇవన్నీ దేవుని వాక్యం. అందుకని చెప్పండి, సంఘములో ఏం వెలిగింపబడాలి? దీపాలు వెలిగింపబడాలి. ఎలాంటి దీపాలు వెలిగింపబడాలి? ఒకటి, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎప్పుడు సంఘములో వెలుగుతూనే ఉండాలి. ఆ 10 రకాల ఆజ్ఞలు ఏమిటి? ఒకటి, మన దేవుడు తప్ప వేరొక దేవుడు. రెండవది, విశ్రాంతి దినము పాటించాలి. మూడవది, తల్లిదండ్రులను. నాలుగవది, ఇలాంటివి 10 రకాల ఆజ్ఞలు. దీంట్లో ప్రతి మనిషి ఎలుగుతూనే ఉండాలి, దీంట్లో చల్లారిపోకూడదు. రెండవ ఆజ్ఞ ఏమిటో తెలుసా? ఆత్మ. ఈ ఆత్మ దీపంలో నువ్వు చల్లారిపోకూడదు. ఒక్కసారి మండేవా అది సేవకుడు నిన్ను వారం ఎందుకు ఈ వాక్యం అంటే నూనె పోస్తాడు. ఎవరెవరైతే చల్లారిపోయినారు, ఎవరైతే మరి లోకంలో కలిసిపోయినారు, మరలా వారం ఎందుకు నూనె? వారం కాదు వేయాల్సింది నూనె, దినం వేయాలంట. మనకి ఆడుంది ఒక్క ఆధారం రానికే అబ్బా మాకు ఛార్జీకి లేవప్ప అంటారు కదా. ఒక వారం రానికే ఇంకా మాకు పండ్లు ఉండే అంటారు. మరి దినం చెప్తే కానీ రాబోయే దినాల్లో రోజు ప్రార్థన జరుగునుగాక. రోజు సంఘంలో ప్రార్థన జరగాలి, రోజు 1 గంట జరగాలి, అంతే. జరగలొద్దా? నిజం చెప్పండి, జరగాల వద్దా? జరగాలంటే మనం ఎట్లాగా వెలుగుతూనే ఉండాలి. ఆత్మీయతలు ఎవరు చల్లారకూడదు. మూడవది, ఏ దీపము? రక్షణ అనే దీపములో మనమందరం వెలుగుతూ ప్రకాశించుదముగాక.